మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. ఎందుకంటే నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్లి కేసు పెట్టలేవు కాబట్టి. ఎందుకు పెట్టలేను? నువ్వు కేసు పెడితే ఆ పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి వస్తారు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి నాకు సంఖ్యలు వేయడానికి ఒక్క సెకండ్ ముందే నేను జానకిని చంపేస్తాను. రాజశేఖర్! రాజశేఖర్నే. నువ్వు కిడ్నాప్ కేసు పెట్టినా నేను మర్డర్ చేసినా నాకు పడేది ఒకే ఒక్క శిక్ష. కానీ ఆ జానకి పోతే నీకు పడేది మాత్రం 2 శిక్షలు. ఒకటి, నీ పోలికలతో ఉన్న ఆ జానకిని పాపం సొంత చెల్లెల్లా ఫీల్ అయిపోయి ఎమోషనల్ గా చాలా చాలా నువ్వు కనెక్ట్ అయిపోయావు. అలాంటిది ఆ జానకి పోతే నువ్వు మెంటల్లీ ఎంత డిస్టర్బ్ అయిపోతావు. ఇక 2వ శిక్ష, వీళ్ళని ఏదో ఉద్ధరించాలని వచ్చిన నువ్వు ఆ జానకి చనిపోతే శాశ్వతంగా వీళ్ళందరినీ కూడా శోక సముద్రంలో పడేసి శిక్ష వేసినట్టే కదా. రాజశేఖర్, నా గురించి నీకు తెలుసు కూడా నువ్వు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. నీకేదైనా కోపం ఉంటే నన్నేదైనా చెయ్యి, పోలీసులతో కొట్టించు, కోర్టులో శిక్ష వేయించు, కావాలంటే చంపేయు. కానీ జానకి మాత్రం ఎలాంటి హాని చెయ్యొద్దు. ఈ కుటుంబాన్ని ఎలాంటి కష్టం పెట్టొద్దు. ప్లీజ్ రాజశేఖర్, ప్లీజ్. ప్లీజ్ రాజశేఖరా. రే మహేంద్ర, చెల్లమ్మ చూడండి రా. ప్లీజ్ ప్లీజ్ రాజశేఖర్. ఇప్పటి వరకు అంటూ గాండ్రించిన ఈ పులి ఒక్కసారిగా మ్యావ్ 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 అంటూ ప్లీజ్ ప్లీజ్ రాజశేఖర్ అంటుందిరా. చూడు దుర్గా, నేను జైల్లో ఉన్నంత కాలం ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆ సువర్ణ గురించి ఒక్కసారి కూడా నేను దాని గురించి ఆలోచించలేదు. కానీ అసలు నా జీవితంలో వద్దే వద్దనుకున్న నీ గురించి మాత్రం ప్రతి క్షణం ఒక్కో క్షణం ఆలోచిస్తూనే ఉన్నాను. వేరే రకంగా కాదు, నీ తెలివితేటల గురించి, నిన్ను ఎలా దెబ్బతీయాలనే విషయాల గురించి నేను ఆలోచించేవాణ్ణి. ఇన్ని నెలలు ఆలోచించి ఆలోచించి ఒక పెద్ద ప్లాన్ ఒకటి రెడీ చేశాను. దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా నా మనుషులతో చేయించాను. అంతా రెడీ అయ్యాక అప్పుడు పెరోల్కి పిటిషన్ పెట్టించి నేను బయటకొచ్చాను. ఇంత కష్టపడి ప్లాన్ చేసింది ఎందుకు? నీ గురించే కదా. గుర్తు పెట్టుకో దుర్గా, నువ్వు ఎలాంటి మూవ్ చేసినా, నీ కొడుకు ద్వారకతో ఏమైనా చేయించాలని చూసినా నేను స్పేర్ చేయను. ఆ జానకి బాగుండాలని కోరుకుంటే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి, నేను చెప్పినట్టు మాత్రమే చెయ్యాలి. అర్థమైందో? ఏంటి బ్రో, జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నావు? ఈ దుర్గ మమ్మల్ని ఎంత టెన్షన్ పెట్టిందో, ఎంత హింస పెట్టిందో తెలుసా నీకు? జానకిలా మమ్మల్ని నమ్మించి తనకి కళ్ళొచ్చాయని ఆపరేషన్ జరిగిందని నటించి, తను జానకి కాదని నిజం మాకు తెలిసాక కూడా మాకు దొరకకుండా మమ్మల్ని ఎంత ఆడుకుందో తెలుసా? అవునరా ఫ్రెండు, మేము జానకి కథను పట్టుకోపోతే దుర్గమ్మ పూరిందని కొరడతో చావగొట్టేది. నిజంగా దుర్గమ్మే వస్తుందన్న భయంతో జానకి ఇక్కడున్నా మేము పట్టుకోలేకపోయాం.
ఎన్నిసార్లు కొరడాతో కొట్టిందో తెలుసా? ఆ జానకి ఎక్కడుందో తెలుసుకుందామని ఎంత ట్రై చేసినా ఏదో ఒకలాగా మా ప్లాన్ తెలుసుకుని మమ్మల్ని మిస్ చేసి జానకిని సేవ్ చేసేసేది. ఇన్ని రోజుల తర్వాత మీరు జైలు నుంచి బయటకొచ్చి జానకిని పట్టుకున్నారు. ఇప్పుడు ఈ దుర్గ మా చేతికి సరిగ్గా దొరికింది. దీన్నో ఆట ఆడుకుందామనుకుంటే మీరింత ఈజీగా చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా? అలా ఎలా వదిలేస్తాను సిస్టర్? ఈ రాజశేఖర్ రంగంలోకి దిగాడంటే మినిమం రచ్చ రచ్చ జరగాల్సిందే. చెప్పు, ఇప్పటికిప్పుడు ఈ దుర్గని టార్చర్ చేయగలిగే ప్లాన్ ఏదైనా ఉంటే చెప్పు. ఈ దుర్గ మమ్మల్ని కొరడాతో ఎన్నోసార్లు కొట్టింది. ఇప్పుడు కూడా కొరడాతో కొట్టి ఈ ఇంటి నుంచి బయటికి పంపించాలని చూసింది. నాకు ఎప్పుడు అవకాశం వస్తుందా, నేనెప్పుడు నా కసి తీరా ఈ దుర్గని కొరడాతో చావగొడతానా అని ఎదురు చూస్తూ ఉన్నాను. అయితే ఇంకెందుకు లేటు? నువ్వు ఎదురు చూసిన టైం వచ్చేసింది. అదిగో అక్కడ కొరడా ఉంది, తెచ్చేసుకో. ఇదిగో దుర్గా, నీకు ఓపికన్నంత సేపు కొట్టుకో. వెళ్ళు, వెళ్ళి కొరడా తెచ్చుకో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. దయచేసి మా పెద్దమ్మనేం చెయ్యొద్దు. మా పెద్దమ్మ మా మంచి కోసమే చేసింది. నేనేం చేసినా ఎదుటి వాళ్ళ చెడు కోసం, నా మంచి కోసమే చేస్తాను. ఒరే 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 దుర్మార్గుడా, నీలాంటి చండాలుడు ఇలాంటి దేవతకి భర్తగా ఎలా ఏడ్రా? ఆ? ఆ దేవతను కొట్టదని ఆ రాక్షసికి చెప్పరా? రేయ్ ఫ్రెండ్, ఈ ముసలోడేంట్రా పిచ్చోళ్ళ ఉన్నాడు? నేనే పెద్ద రాక్షసుని దుర్గని టార్చర్ పెట్టాలని వచ్చాను అంటే వీడు నన్ను బతిమిలాడుకున్నాడేంటి? ఒరే మహేంద్ర, వద్దురా, నీకు పుణ్యం ఉంటుందిరా. దుర్గని కొట్టద్దని చెప్పరా? ప్లీజ్ అండి, మా పెద్దమ్మనేం చెయ్యొద్దు. సిస్టర్, ఇంకెందుకు ఆలస్యం? ప్లీజ్ కానీ.